చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా? మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా సార్? మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చినట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేవాళ్ళం కాదు. తర్వాత ఆయన అబద్ధాల హామీలతో అబద్ధాలు చెప్తూ మరొకసారి నాలుగోసారి సీటు మీద కూర్చోడానికి వచ్చారు. సంపద సృష్టిస్తా, సంపద సృష్టించి మీ అందరికీ సంపదని కల్పిస్తా అంటూ ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరైనా సంపద సృష్టించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పండి, నేను మీ సంపద సృష్టించి మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పడం మీడియా ముఖంగా అందరూ చూసినారు. ప్రజలందరూ మరి కొన్ని ఆంధ్రప్రదేశ్ వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా సార్? కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ ఉద్యోగాలు వదిలేశారు. ఆ పరీక్షలు కూడా పాస్ అయ్యారు. తర్వాత కోర్టులో వేయడం వల్ల అది పెండింగ్ పడింది. ఆ ఉద్యోగాలని భర్తీ చేయడమే చేశారు, కానీ వాళ్ళు కొత్తగా వదిలిన కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఏమైనా ఉన్నాయా? మళ్ళీ డిఎస్సి మొన్న వదిలినారు. ఆ డిఎస్సి పేపర్ కూడా లీక్ అవుతుంది. మళ్ళీ నీట్ పేపర్ కూడా లీక్ అయిందని లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలంటూ రాష్ట్ర ప్రజలందరూ ఆదేశిస్తున్నారు. ఆయన ఈ మాటకి ఏమంటున్నారు మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. మరి లోకేష్ గారు నా దగ్గర మీరు చర్చకు రండి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు కదా? ఆయన విసురుతారు మేడం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మూడు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ఒకే చోట ఉన్నారు కాబట్టి మేము ఏదైనా చేస్తూ ఉన్నాము. అది చేసేది సంక్షేమ పథకాల రూపంలో కాదు, మిమ్మల్ని ఏ విధంగా ఎదిరించగలం, భయపెట్టగలం, ఏదైనా చెప్పగలం అనే కాడికే చర్చకు ముందుకు రమ్మంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు ముందుకు తెచ్చి మేము చెప్పినట్టు చేశామని ఏ రోజు అన్న మాట వాళ్ళ దగ్గర లేదంటూ నేను మీడియా ముఖంగా తెలుపుకుంటున్నా.